खतरनाक कॉमेडी शो। ये सत्ते ये गोड़वा लेदू सत्ते ये गोला लेदू बुट्टे प्रतिवोडू सत्ताडो ओ गलगालम काकुल्लागा गడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే టచ్చా గుండాలో చూసారండి సాంగ్ ఎంత బాగుందో. అసలు ఎందుకంటే బతకాలి, చచ్చిపోతే ఏ బాధ ఉండదు, హ్యాపీగా చచ్చిపోవచ్చు. నేను స్కిట్లు రాయవసరం లేదు, మా సీనియర్ గెటప్ వేయవసరం లేదు, మా సుధీర్గా టీమ్ లీడర్గా చేయవసరం లేదు. ఇంకా స్కిట్లోకి వచ్చేసరికి నేను ఇంట్లోకి పనులు చేస్తున్నాను. మా వాడికి భయం ఉంది. సాధారణంగా దెయ్యం అంటే కొంతమంది భయం, నీళ్ళంటే భయం, నిప్పు అంటే భయం, వీడికి చావు అంటే భయం. ఎప్పుడో చచ్చిపోతామని చెప్పి ఇప్పటి నుంచే భయపడుతుంటాడు. ఇవ్వండి వస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏదో పాట పాడారు, ఏ పాడండి? ఏం లేదురా, నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ చావాలి. అల్టిమేట్ గా నవ్వుతూ బ్రతకాలరా, అది నవ్వుతూ బతకాలంటే ఎక్స్ట్రా జబర్దస్త్ చూద్దాం సార్. నవ్వు రాక చేస్తున్నారు జనాలు బయట చూసేది. అయితే జబర్దస్త్ చూద్దాం సార్. అది ఎవరికి అర్థం కాక చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏం చేయదు కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకొని కొంచెం ప్రాణాయామం చేసుకుంటా. ప్రాణాలు చేసుకుని మా ఫ్రెండ్ ప్రాణాలు పోయాయి సార్. ప్రాణాయామం చేసి ప్రాణాలు పోయా? అవును సార్. ఆడు కొంచెం బద్దకం లేండి, ఒక పని చేస్తే ఇంకో పని చేయడు. ఏం చేసాడేంటి? ఇలా ఊపిరి పీల్చుకున్నాడు, ఏదో మళ్ళీ బయటకు వదలలే. ఊపిరి పీల్చుకొని బయటకు వదలలేదా? అంత బద్దకు పెట్టరు మరి అండి, డాక్టర్ చూపించాలి. సరే ఏదంతా వద్దు కానీ నేను యోగా చేస్తాను. యోగా అయితే ఇంకా మంచి సార్. మా ఫ్రెండ్ యోగా చేసి అడుగు తింటున్నాడు సార్. యోగా చేసి అడుగు తింటున్నాడు? అదేంటి? ఆడు మీలాగి కాలు పైన వేసుకున్నాడు, ఆ కాలు కింద రాలేదు, అలా గుళ్ళో కూర్చోబెట్టారని అడుక్కుంటున్నాడు ఇప్పుడు అక్కడ. ఏం చేయాలన్నా భయం ఉందిరా సార్. ఏంట్రా చెప్పు. నాకు ఈ నెల శాలరీ పెంచుతున్నారండి. అవునా? ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? నెలకి 5,000 ఇస్తున్నారండి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి? ఓ 10,000 ఇస్తారండి. ఓకే, నెక్స్ట్ మంత్ తీసుకో. మరి ఈ నెల సార్? ఈ నెలది వచ్చేది కల్పించేస్తా, నెక్స్ట్ మంత్ అది తీసుకో. నేను జోగేసి చాలాసేపు అయింది కానీ లోపలికి వెళ్ళి టీ తీసుకొని రా. ఎలా తేవాలి సార్ టీ? ఉన్న గ్యాస్ కూడా తీయించారు ఇంట్లో నుంచి. కొడతాను అదో టీటీలు ఆడే. ఇప్పుడు గ్యాస్ పెట్టుకుంటావు, నువ్వు టీ తీసుకొని వస్తావు, ఆ గ్యాస్ లీక్ అయిందనుకో పేలితే ఎవడు అందరం పోతాం ఇక్కడ. అందుకే నేను గ్యాస్ పెట్టుకోను. జాగ్రత్త రా. కనీసం ఫ్యాన్ కూడా లేదు సార్ ఇంట్లో మనకి. ఇప్పుడు ఫ్యాన్ పెడతాను రా, నాకు గాలి రావట్లేదు రా అని చెప్పండి. 1లో పెడతా, 2లో పెడతా, 3లో పెడతా, 4లో పెడతా, 5లో పెడతా, తర్వాత పాడి మీద పెట్టాలి. అది పడితే నువ్వు అర్జెంట్గా లోపలికి వెళ్ళి టీ తీసుకొని రా. ఏంటి భయపడుతున్నావు? ఏం సార్ అది? పైన ఫ్లైట్ వెళ్ళిందిరా. ఎందుకు భయపడుతున్నారు? పడిపోద్దేమో అని. చచ్చిపోతాం కదా. ఓహో. ఏమైందిరా? కింద చేయ వెళ్తుంది సార్, కుట్టిన చచ్చిపోతారు. ఎక్కడుంది? అగో. ఏది? అగో వెళ్ళిపోతుంది. ఏదో పంచు లేదు నా దగ్గర, అర్థమైందా? టిఫిన్ ఏం చేసావు? జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను సార్. జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నాడు నిన్ను? జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నారా? అంటే జీడిపప్పు అంటే బాగుంటుంది కదండి. ఏంటి బాగుంటది? జీడిపప్పు ఉప్మా తింటాను, జీడిపప్పు గొంతులు ఎరికిపోద్ది, ఉప్మా ప్లేట్లో ఉండిపోద్ది, తినడానికి ఎవడు ఉంటాడు? వద్దు జీడిపప్పు గిడిపప్పు ఉప్మాలు ఏమొద్దు. ఎప్పుడో పోయే ప్రాణం కోసం ఇప్పుడు నుంచి ఎందుకు సార్ టెన్షన్ పడతారు మీరు? అబ్బా ఎప్పుడో ప్రాణాల కోసం మరి అందరూ ఎల్ఐసి పాలసీలు కట్టట్లేదా? మా తాత వయసు ఉన్నప్పుడు అడ్డమైన పనులన్నీ చేశాడు, మందు సిగరెట్లు అమ్మాయిలు అని చెప్పని. ఇప్పుడు అన్ని పోయి ఎప్పుడు పోతాడో తెలియట్లేదు ఆడికి. ఏంటి చూస్తున్నావు? ఇవ్వు నీ ఓవరాక్షన్. పోలేండి సార్, పోయే ముందైనా సుఖంగా పోనేవచ్చు కదా. అబ్బా ఆడు ఇప్పుడు సుఖంగా పోవాలని చెప్పాలని ఇలియానని ఐశ్వర్యం తీసుకొని వస్తాను రాడి దగ్గరికి. ఇవ్వు నీ ఓవరాక్షన్. పోలేండి సార్, వయసు అయిపోయింది కదా, ఊరుకోవచ్చు కదా. ఎందుకు పోన్లే, ఆ దరిద్రుడిగా టీవీ అనే పెట్టి తాగలాడు. న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త, యువరాజ్ సింగ్ మరో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకే బాల్ కి 12 రన్స్ స్కోర్ చేశాడు. ఎలారా? ఈ డౌట్ మీకు వస్తుంది నాకు తెలిసిరా. ఒక బాల్ కొడితే ఆ బాల్ 2 మొక్కలపై అటు ఇటు పడిపోయింది, మొత్తం 12 రన్స్ అన్నమాట. హలో, అవునా? ఇప్పుడు అందిన తాజా వార్త, ఫిర్కాస్టింగ్ అనే ఉపగ్రహం మన భూమిని ఢీకొట్టబోతుందని అంచనా. హలో, ఫైనల్ ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మరో 24 గంటల మన భూగ్రహం మొత్తం అంతరించిపోతున్నట్లు, మనం అందరం చనిపోబోతున్నట్లు ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. ఈ వార్తలు సమానం మళ్ళీ కలుద్దాం. 24 గంటల పడి చచ్చిపోతావా? చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు త్వరగా పోతావరా? కాదు, నాతో పాటు మీరు కూడా పోతారని. నువ్వు ఏంటో చూస్తున్నావు? అసలు టెన్షన్ లోపల టీ తీసుకురా. వెళ్ళి నాకు బూస్ట్ పట్టరా. ఏంటి లెవెల్ మార్చావు? ఏంటి లెవెల్ మార్చడం ఏంట్రా? రేపు అందరూ చచ్చిపోతున్నాడు. నువ్వు పనివాడు ఉండి ఇప్పుడు శాలరీ పెంచమని అడిగా కదా, నెక్స్ట్ మంత్ 10,000 పెంచుతా. ఇగో ఈ 5,000 తీసుకొని మొత్తం 15,000 ఉంచుకొని ఫ్యామిలీ కదా ఒక్కరోజు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చే. ఇది టూ మచ్ రా రే. పనుల్లో ఉండకుండా చాలా ఎక్కువ చేస్తున్నావు. ముసడా పెగ్గేసేదారా ఈరోజు? పెగ్గా నా ఇంట్లో నీ ముందే? రే
నాకు పెగ్గేంట్రా భయంగా ఉంది. మంత్ అయితే మళ్ళీ ఎవరు పాడైపోతుంది కదా నీకు. పర్లేదు రేపు ఎలాగో పోతాం కొంచెం లైట్ గా. పాలసీలు కట్టుకున్నావు కదా పాపం. అన్ని పోయినా పర్లేదురా, లైట్ స్ట్రాంగ్ ఏంట్రా. ఓసే ఇది అవకాశం ఇద్దాం. అబ్బా థ్యాంక్స్ రా. కొంచెం టెన్షన్ ఉంది. ఆ టీవీ పెట్టాంకో అసలు మనం ఎప్పుడు పోతాం ఎలా పోతాం టైమింగ్ ఏమి చెప్తారు కదా, ఒకసారి క్లియర్ గా చూడరా. ఓ టైం ప్రకారం చూసుకున్నా. ఇప్పుడు మరో ముఖ్యాంశాలు. ఎలాగా చచ్చిపోతున్నాం కాబట్టి కర్మకాండలు మనమే చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను కూడా కర్మకాండలు నా తద్దినో నేనే చేసుకుంటున్నాను అన్నమాట. అయితే మరో ముఖ్యాంశాలు. ఇప్పుడు అందిన తాజా వార్త. పట్టపగలు పబ్లిక్ లో రష్మి సుధీర్ అడ్డగోలుగా దొరికిపోయారు. అదేంటి ఎక్కడ? డర్టీ మైండ్స్ రాఖీ పండుగ చేస్తుండగా ఇద్దరు దొరికిపోయారు. అయితే రేష్మి ఇవాళ నుంచి నాదే. రేష్మి నాదంకా. అయితే ఇప్పుడు అందిన తాజా వార్త. అక్కడ రామ్ ప్రసాద్ సన్నీ సీను కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే సుధీర్ అక్కడ ఉన్నా లేదనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. నాకు తెలుసు అది నాదే. హలో ఇది కాదురా, అడిగి అర్జెంట్ గా ఆన్ చూసి చెప్పమను. ఆలుగడ్డ కర్రీ చేయవే చాలా పడతా ఉంటావు నువ్వు. చెప్పు తీసుకొని కొట్టేస్తాను. న్యూస్ చెప్పమని చెప్పరా, ఏమైతే రేపు ఎప్పుడు హలో అలాగే అలాగే. ఇప్పుడు అందిన టీవీ స్టక్ అయింది సార్, ఒక నిమిషం. ఇప్పుడు అందిన తాజా వార్త. అయితే ప్రస్తుతానికి ప్రపంచం అంతం మరో 24 గంటలు పోస్ట్ పోన్ అయ్యింది. పోస్ట్ పోన్ అయిందా? అమ్మయ్య. అయ్యగారు టీ తెమ్మంటారండి? ఏంట్రా టీ తాగుతారా? ఎంత బూస్ట్ అవుతాను. అబ్బా ఏం నటిస్తున్నారా నువ్వు? ఇగోండ్రా ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఎంత ఫ్లోలో 5,000 ఇచ్చాను కదా, 5,000 కాబట్టి ఇటీలు ఆడొద్దు సార్. ఒక 5,000 ఎల్లు బూస్ట్ తీసుకొని రా. ఇప్పుడు తాజా వార్త. ఉపశకలం అనేది యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని మన గ్రహం మీదుగా చాలా ఫాస్ట్ గా వస్తుంది. అయితే మరో 24 గంటలు కాదు, మరో గంటలోనే ప్రపంచం అంతమైపోతున్నట్టు తెలిపారు. అరే ఇది టూ మచ్ రా. రే టూ మచ్ ఏట్రా? నా ఇంట్లో కూర్చొని ఏంట్రా నీళ్ళు నాయిలు అన్నావు? రేపు నుంచి ఎవడిల్లు ఉండదు. దా రా రా. అబ్బా నాకు ఏంటి టార్చర్. ఇప్పుడు అందిన మరో బ్రేకింగ్ న్యూస్. అయితే ప్రస్తుతానికి పోస్ట్ పోన్ ఇష్టం ఏమీ లేదు. అయితే అది వచ్చేస్తుంది. అంతమైపోతుందా? అంతమైపోతుంది అంటాడు ఏంట్రా? అరే నాకు చాలా అర్థం అవట్లేదు. పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ ఎవరా డ్రైవర్ సరిగ్గా తోలమని ఆ గ్రహాన్ని. నీ వేరియేషను వేరియేషన్ తగలయ్యా. ఏంట్రా ఎందుకు ఏంట్రా నువ్వు ఓనర్వి నేనేమో ఏంటి గాలి తీసుకో. అయ్యగారు ఊరికి ఇది అలాగ అవుతుంటది అంతే. అయితే మళ్ళా బ్రేకింగ్ న్యూస్. ఆ ఉపగ్రహం యూటర్న్ తీసుకొని లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ గా 100 స్పీడ్ లో వచ్చేస్తుంది. అంతమైపోద్దని మా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. టూ మచ్ రేదరే. అరే రెస్పెక్ట్ ఇవ్వాలరా మినిమం. మరే ఏంటి అదే అది వద్దులే సార్. శాలరీ మళ్ళీ రెస్పెక్ట్ కావాలరా? వత్తరా అయితే ఆ ఉపగ్రహం వస్తుండగా మరి ఆడ ఉపగ్రహం కనిపించింది. అయితే మగ ఉపగ్రహం ఆడగ్రహంతో డేటింగ్ వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మా శాస్త్రవేత్తలు చెప్పారు. అరే నాకు టెన్షన్ పెట్టేస్తున్నాడు రా. మనం పోతా ఉంటాం. తాజా వార్త. ఆ ఉపగ్రహాలకి ఇద్దరికి పెళ్లికి డాడీ ఉపగ్రహం ఒప్పుకోకపోతే ఆ ఉపగ్రహం మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంది. ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి మా శాస్త్రవేత్తలు ఇప్పుడే చెప్పారు. ఏదో చేసుకోండి. ఏం చేయాలనేది? ఏం చేయాలరా మీది? ఏం చెప్తున్నారు నువ్వు? వస్తుందా రావట్లేదా? అదేనండి అంటే జారిపోతుంది ఇక్కడ. ఏంటన్నది? అదే నోరు బాగా జరుగుతుంది మీకు. ఏప్రిల్ వస్తుంది కదా, మాది ఏప్రిల్ ఫుల్ చేద్దామని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అండి. అంటే మన గ్రహం అంతరించిపోవట్లేదు. ఈ నవగ్రహాలు తప్పించే గ్రహాలు తెలియదు నాకు. ఇదే నెలరా? మార్చండి. మరి మీరు ఏప్రిల్ చేసిన ఫుల్ మార్చ్ లో చేస్తున్నారంటారా? ఇప్పుడు జబర్దస్త్ ఇప్పుడు చేస్తారు కదండి, మళ్ళీ మీరు ఎప్పుడు ఎత్తారండి? ఇది అంతేనండి. నువ్వు భలే చెప్పావరా. ఏంటి చాలా టూ మచ్ చేస్తున్నాడు. వెళ్ళి టీ పట్టండి నాకు ఒకసారి. బా తలనొప్పి టెన్షన్ పడిపోయింది సార్. టీ పట్టరా. అయితే ఇప్పుడు తాజా వార్త. ఈసారి మళ్ళీ అరే తాత దొరికావరా? నీకు ఈ వయసులో ఎందుకురా? ఈ వయసులో ఎందుకురా నీకు?
నా కామెడీ షో చెల్లమ్మా అన్నయ్య నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా అన్నయ్య పాదం అక్కడ ఇది చెయ్య నీ చేతి మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా చెల్లమ్మా అన్నయ్య పెళ్ళి అయిపోయింది అన్నని మర్చిపోవు కదూ నిన్నెందుకు మరుస్తానన్నయ్య ఆస్తి మొత్తం నీ పేరు మీదనే ఉందిగా ఇలా వాటాడుతావని నీకు పెళ్లి చేసేస్తున్నానమ్మా ఇంతకి పెళ్లి కొడుకు ఎలాగుంటాడు 6 అడుగుల హైట్ 6 అడుగులా 1 అడుగు తక్కువ 5 కలర్ ఎలాగుంటది చాలా తెల్లగా ఉంటాడు తెల్లగా ఉంటాడా మేకప్ వేస్తే మరి మేకప్ తీస్తే సుడిగాలు సుధీర్లా ఉంటాడు అయ్యో బాబాయ్ నాకు పెళ్ళొద్దు అలా అనుకుంటే సుధీరుడు పిల్లలుగా వద్ది శంకరుడు పిల్లలుగా వద్ది ఆ. ఎందుకు నీకు విషయం చెప్పినా ఆ. పెళ్లి కూడా ఎలాగుంటాడు తెలుసా చమక్ చంద్రలాగా తెల్లగా శకలక శంకర్ లాగా స్మార్ట్ గా శేషులాగా చాలా యంగ్ గా ఉంటాడు వీళ్ళు ఎవరు అలా ఉండరు కదా అన్నయ్య నువ్వు మాత్రం అందంగా ఉంటావు ఏంటి సన్నిగారి లేడీ గట్ట పేసినట్లు ఉంటావు పర్సన్స్ వద్దురా రే సారీ చెల్లమ్మా పైగా పెళ్లి కొడుకు పైసా కట్నం వద్దా అన్నాడు కట్నం తీసుకున్నవాడు గాడిద అన్నాడు తెలుసా గాడిద నన్ను కట్నం కట్టం తీసుకోలేను అరే పర్సనల్ లైఫ్ వద్దురా స్కిప్ లో రా బావగారు వస్తున్నారు అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా సీను కమన్ బావగారు ఎలా ఉన్నారు ఏ అంటే నాకు ఒంట్లో రోగాలు ఉన్నా అనుకున్నా అంటే రోగాలు మోసుకుంటూ బతుకున్నా అనుకున్నా అంటే ఇప్పుడు కాదు అదే ఏదో నాకు క్షమించండి పోనీ ఏంది ఏ తప్పు చేశాను క్షమించాలి ఇప్పుడు అలా కదా మామూలుగా ఏదో సరదాగా ఏదో ఏ సరదా అప్పుడు నీ చెల్లిచ్చావు ఇంకా పెళ్లి అవ్వదు కదా అవును. అప్పుడే సరదా ఏంటి అప్పుడే ఆపకాలంటే నీకు ఆ సరదా అంటే సరదా డాక్టర్ హలో ఏమైంది ఓకే కంట్రోల్ సీను కంట్రోల్ ఎంతకీ మీరెవరండి నేను మాదాపూర్ ఎస్ఐ అదే డాక్టర్ గట్ట వేసారండి చెప్పు తీసుకుందా డాక్టర్ గట్ట పేస్తే డాక్టరే కదా మళ్ళీ ఎవడు అని చెప్పి అడుగుతావే ఓ సారీ ఇంతకీ ఏమైంది ఆయాసం వచ్చింది ఆవేశం వచ్చిందా అల్సర్ ఉన్న వాళ్ళకి ఆయాసం కామనే కదా అల్సర్ ఉందా బీపీ ఉన్నోడికి అల్సర్ ఉంటుందా బీపీ కూడా ఉందా షుగర్ ఉన్నోడికి ఎన్ని కామలండి షుగర్ కూడా ఉందా ఇదేంటి మనసు ముఖ్యం అండి మనసు ముఖ్యం ఇవన్నీ ఏంటి మనసు చూడండి మన చూడండి రేపు ఉదయం పోతే మా చెల్లి ఎవరు చూసుకుంటాడు నేనున్నా కదా ఏమన్నారు అదే ఇంటి చూసుకోవడానికి బీపీ ఎంత ఉంది 150 150 బీపీ ఉందా చెల్లి మా పిల్ల క్యాన్సిల్ దేనికండి? 150 బీపీ ఉన్నాడు పిల్లలను చేసుకుంటాడా 150 కోట్లు కూడా ఉన్నాయి 150 కోట్లు ఉందా బావగారు అమ్మాయి బాగా సిగ్గుపడుతున్నట్టుంది తలదించుకుంటుంది కాదండి కొంచెం ముడతలు ఎక్కువ అందుకని తలదించుకుంటుంది వీడికి రోగాలు ఎక్కువలేండి ఎస్ ఐ అండర్స్టాండ్ బాగారు ఏం లేదు పిల్ల అన్నారు కదా పంతులు ఎక్కడ అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదని పంతులు పెట్టలేదులేండి మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మన స్కిట్ రూల్ ప్రకారం మీరే మంత్రాలు చదివించుకోవాలి సరే ఏం చేస్తున్నారండి ఆడు కూడా ఎవడ మనోబాలు దెబ్బతినకూడదు లోపల చదువుకుంటున్నాడు అమ్మాయి ఒకసారి మామ అనుకోని ముక్కు పట్టుకోమ్మా మామా ఏమేమి డాక్టర్ హార్ట్ ప్రాబ్లం హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అంటే ఎందుకు ప్రాబ్లం ఏంటండి ఇప్పుడు మనిషి జనరల్ ఎన్ని రంధ్రాలు ఉంటాయి 9 రంధ్రాలు ఉంటాయి అంటే ఎన్ని 9 వీడికి 10 ఉన్నాయి అంటే గుండెల్లో హోల్ ఉంది గుండెలో హోల్ ఉందా హార్ట్ లో హోల్ అయితే పెళ్లి క్యాన్సిల్ ఏంటండి హార్ట్ లో హోల్ ఉంది కదా ఏమంటే హైటెక్ సిటీ పెద్ద ఫ్లాట్ ఉంది వీడికి అయితే బావగారు రండి హైటెక్ సిటీ ఏంటండి డాక్టర్ గారు చూసుకోవచ్చు కదా హెల్త్ బాగారు తర్వాత ఏం చేయాలి చెప్పండి ఏముందండి జీలకర్ర బెల్లం పెట్టేస్తే అవునా జీలకర్ర బెల్లం మీరు పెట్టాలండి ఏమైంది డాక్టర్ షుగర్ డౌన్ అయింది షుగర్ డౌన్ అయింది ఇప్పుడు ఏం చేయాలి ఏముంది బెల్లం విడి పెట్టడమే ఇగో సీను కమాన్ మరి దాని తర్వాత ఏం పెడతారు డూ వన్ థింగ్ ఈ షుగర్ టాబ్లెట్ పెట్టండి షుగర్ టాబ్లెట్ బావగారు ఏంటి డాక్టర్ గారు డాక్టర్ కమాన్ ఏంటిది లేట్ చేయకండి పెళ్లి ఏంటి ఈ వయసులో షుగర్ అండి మీకు అనవసరంగా అంటే కొంచెం ఎక్కువ షుగర్ తింటాలి కానివ్వండి బాగా తర్వాత ఏం చేయాలి చెప్పండి ఏముందండి కొంచెం జాగ్రత్త చూసుకొని తాళి కట్టాలండి అంతే దీనికోసం చూస్తున్నా చాలా నుంచి ఫోటో పోజ్ ఇవ్వాలి కదా యా
బావగారు ఫోటో అయిపోయింది బావగారు ఫోటో ఏమైంది డాక్టర్? వీడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందండి, అప్పుడు బ్లాంక్ అయిపోతాడు ఇలాగే. బ్రెయిన్ ట్యూమర్ ఉందా? మరి లంగ్ డిసీజ్ ఉన్నాడు, బ్రెయిన్ ట్యూమర్ ఉండదా? లంగ్ డిసీజ్ ఉందా? లివర్ క్యాన్సర్ కూడా ఉందండి. లివర్ క్యాన్సర్ కూడా ఉందా? అయితే పెళ్లి క్యాన్సిల్. దేనికండి? అడిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది కదా. ఏంటి బ్యాంక్ లో మంచి బ్యాలెన్స్ ఉంది వీడికి. బావగారు ఇప్పుడు ఏం చేయాలి? మంచి రాడ్ ఏమైనా ఉందా? రాటా ఇగోండి. రక్తం గడ్డగడ్డిపోయింది ఎక్కడ అని చూస్తున్నాను. దొరికింది, ఇక్కడ గట్టిగా దెబ్బేయండి. ఏంటండి ఇది? తొందరగా కానివ్వండి. ఏంటండి అన్ని రోగాలేనా? ఓకే కట్టేసాను. తర్వాత వరకు చెప్పండి. ఏముందండి తలంబరాలు. తలంబరాలు అంతేగా? డాక్టర్ ఏమైంది ఇడికి? పక్షవాతం మళ్ళీ అటాక్ అయినట్టుంది. ఇడికి పొలాలే ఉన్నాయా? ఉన్నాయండి, పొలాలు చాలా పొలాలు. అయితే పక్షవాతం పర్లేదు. ఈ వాంట్ టాబ్లెట్ నౌ, టేక్ దిస్. ఓకే కమాన్. తర్వాత ఏంటి బావగారు? ఇందులో ఉంగరాలు అటు ఏదో ఉంటది కదా? ఉంటది నిజమేనండి. ఉంగరాలు తీయండి. తీసి నువ్వే తీయాలి. ఆ బిందె ఎక్కడ ఉంది? ఎందుకే ఆ బిందె ఎక్కడ లోపల పెట్టి అర్జెంట్ గా చేతిలో ఏదో పెట్టాలండి. ఇప్పుడు చేతిలో నా దగ్గర లేదండి. నా దగ్గర ఏం లేదు పెట్టడానికి. అబ్బా ఈ చేతిలో ఏదో బ్రష్ మీటరా చెయ్యి. రష్మి పెట్టు. అమ్మో పోతాడే, వద్దులే. ఇగో ఏంటండి ఇది బావగారు? కమాన్. వీడికి రోగం సంగతి తెలిసి అడిగే తెలియదు, అందుకే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తొందర కానివ్వండి. చూసుకోండి, కేర్ తీసుకోండి. ఎందుకు పెట్టుకున్నాను? మంత్రి సార్ ఎందుకు ఇస్తున్నాను? రండి బావగారు. తర్వాత ఏంటి? అరుణదక్షిణ ఒకటి ఉండిపోయిందండి. రెడీ కమాన్. లేదండి రా. తొందర రండి, తొందర రండి. అగోండి అరుణదక్షిణ చూసారు కదా? ఏమైందండి అమ్మాయికి? ఏముందండి 3 నెలల. ఏంట్రా? ఏంటి 3 నెలలండి? ఎలా కనిపిస్తున్నారా? ఒంట్లో ఒక్క రోగం లేదు, దానికి 3 నెలలు అంటే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోవాలి. ఏమనుకున్నారు నా గురించి? ఏమనుకున్నా? 3 నెలలు ఇప్పుడు నీకు? 3 నెలలు అయ్యి నాతో తాళగట్టుకుంటావే? ఏంట్రా? ఏమైంది మళ్ళీ? బ్రెయిన్ ట్యూమర్ మళ్ళీ అటాక్ అయింది, బ్లాంక్ అయిపోయాడు. రోగాలు ఇక్కడ కాదు, ఇక్కడ కొట్టండి, రివీల్ అయింది ఇక్కడ. ఏంట్రా? నన్నే కొడతారా మీరు? నన్నే కొడతారా మీరు? ఏమైంది ఎరా? నన్ను పెళ్లి చేసుకుంటావు నువ్వు? నన్ను పెళ్లి చేసుకుంటావా? అమ్మా రేచకటి సాయంత్రం 6 అయితే కాదు. అమ్మా ఎలాగే ఉంటుంది. డాక్టర్ తొందరగా రండి మీరు. బావగారు మీరు రండి. బావగారు రండి. బావగారు ఏమే నీ పెళ్లి కావాలి నీకు? అమ్మా షార్ట్ మిస్. అమ్మా పెళ్లి కావాలి నీకు? సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్స్. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్స్. రాజధాని నగరంలో వీధి నీది నాదే బ్రదర్. నవ్వండి. మేము ఇక్కడ ఇలా బాధపడుతుంటే మీరు నవ్వుతా ఉంటారు. నేను వేసిన పాట అంటే మీరు నవ్వేంటి? అంతేనండి. ఎంత బ్యాచులర్స్, నా కష్టాలు మీకేం తెలుసు? 3 రోజులు మందు తాగి తెలుసా? రాంప్రసాద్ గారు అన్నవాడు ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనీ ఆర్డర్ చేస్తే దాంతో తాగొచ్చు. వాడు ఎక్కడున్నాడు ఏంటో? ఎలాగైనా మందు తాగాలి వాళ్ళ.
ఇంటి వాళ్ళు మనీ ఆర్డర్ చేశారా? ఆర్డర్ చేశారు. ఏం చేశారు? మనీ పంపించమని నాకే ఆర్డర్ చేశారు. మనీ అంత పద బార్కి. బార్కా? అవునా? ఏంటి రోజు అంత ఆనందపడుతున్నావు? ఎంత ఉన్నాయి? 50 ఉందిరా. తిప్పుకోకే మందుకి. నేను మెల్ల చేయను కదా. అమ్మో ఈ రోడ్డు కొట్టరు బాబు, లాస్ట్ టైం వెళ్తే కొట్టేశారు నన్ను. మరి ఏం చేద్దాం? మన స్కిట్లే మేనేజ్ చేస్తాం, బార్ల పెద్ద మేనేజ్ చేయడం కష్టమే ఉంది. పదా ముందు పదా ఏదో ఒకటి చేద్దాం. బో రష్మి బార్ అంటే బాగుందిరా. ఎంతమంది బతుకుతున్నారు ఈ పేరు పెట్టుకొని. వెయిటర్ 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 సార్ ఆర్డర్ సార్. ఆర్డర్ అని చెప్పి చిన్న పేపర్ పట్టుకొచ్చి వెయిటరా. హలో నువ్వు స్క్రిప్ట్ దీనికన్నా ఎక్కువ రాస్తావా? స్కిట్ లోకి వచ్చే. వెయిట్ చేయ. రే నువ్వేంతో చెప్పు. లేదు నువ్వేంతో చెప్పరా. నువ్వు చెప్పరా, బిల్ నేను పే చేస్తా కదా. బిల్ నేను పే చేస్తే ఏం సార్ చెప్పండి సార్ ఎవరో ఒకరు. వెయిట్ చేయవయ్యా. వెయిట్ చెయ్యండి సార్. ఎందుకు వెయిట్ చేయరు? శంకర్ కామెడీ ఎప్పటికన్నా చేస్తారు. నాగబాబు గారు రోజా గారు వెయిట్ చేయట్లేదా? సరే రా. అదే మీ దాంట్లో ఏంటి కాస్ట్లీ ఇదేముంది? విస్కీ బ్లాక్ డాగ్ సార్. చీప్ ఏ ఉంది? చీప్ లిక్కర్ ఉంది సార్. పని చేయి, ఆ బ్లాక్ డాగ్ బాటిల్లోని చీప్ లిక్కర్ పోసి తీసుకొచ్చే. ఒకసారి వంపిన తర్వాత మళ్ళీ అలా పోయలేం సార్. చెప్పు తీసుకొని కొడేస్తాను. నీ అదో డైలాగులు నీ ఓన్ డైలాగులు వేసే ఉంటాయి. స్కిట్ లో ఏముందో చెప్పు. మేడం తొక్కడం స్టార్ట్ అయింది. తప్పే ఉంది. చికెన్, మటను, ఫిష్. ఇవేం కాదు కానీ కాంప్లిమెంట్ ఏం ఇస్తారమ్మా? పచ్చిపల్లీలు 10 ప్లేట్లు పట్టుకొచ్చి. మీరు సుధీర్ టీం కదా, నీకే తెలిసింది. మీ మొఖాలు చూస్తేనే తెలుస్తుంది. నీకు చాలా సార్లు చెప్పాను రా ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దురా అని చెప్పని. ఎన్రో సూపర్ సన్నీ సూపర్. వెయిటర్ సార్ వినబడతలేదు సార్ వెనకకి. ఏముంది? ఏం కావాలి సార్ మీకు? రిచ్ గా తాగడానికి ఏముంది? బ్లాక్ డాగ్ ఉంది సార్. ఓకే, ఇంకా తినడానికి ఏముంది రిచ్ గా? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి సార్. మొత్తం తీసుకొచ్చి అర్జెంట్ గా. బ్లాక్ డాగ్, చికెన్, మటన్, ప్రాన్స్ ఇన్నంటాడేంట్రా? బాగా రిచ్ అనుకుంటాను బావా. ఏం చేద్దాం? మనకు అలవాటేగా. ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. నో వే, అంటే నాకు తెలిసి ఫ్లైట్ లో ఎక్కడో చూస్తుంటారు. ఫ్లైట్ లో చూసే ఛాన్సే లేదు సార్. ఎందుకని? నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలే. మీ పేరు సార్? శ్రీనివాస్. శ్రీనివాస్ అంట. శ్రీనివాస్ అంట కాదు, శ్రీనివాసే. శ్రీనివాసా? ఓకే ఓకే. మీ ఊరు సార్? ఊరు ఆకివీడు. ఆకువీడా? ఆకు కాదు ఆకి. మీ చిన్న స్కూల్ ఎక్కడ సార్? సిద్ధాపురం ZPOH. మీకు టచ్ లో లేని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సార్? సురేష్. మీ ఇద్దరికి ఏమైనా స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయి సార్? ఒక రోజు బర్త్డే రోజున మేము ఇద్దరం ఒక స్వీట్ షాప్ లో స్వీట్ తిన్నాం. అదేంటి స్వీట్ మెమరీ అడిగే? ఇంకా ఇంకా బాగా మీ ఇద్దరు కలిసి ఉండే అంటే ఎలా ఉంటారు? చూడడానికి ఎలా ఉంటాడు సార్ తను? చూడడానికి వాడికి కొంచెం ఒక చెయ్యండు. ఓ చెయ్యి ఉండదు. అయితే ఆడు ఎప్పుడో ఒకసారి డబ్బులు కావాలని చెప్తే డబ్బులు ఇచ్చి ఒక 50 రూపాయలు డబ్బులు ఇస్తే మళ్ళీ కావాలని చెప్తే ఆడు అట్టేయడు. అప్పటి నుంచి కనిపించలేదు. అయ్యో పాపం. ఎన్ని రోజులు సార్ మీ ఇద్దరు కలిసి? అబ్బో ఎప్పుడో. చూసుకోరా రే. రే ఇదిగోరా నీ 50 రూపాయలు. ఊరుకోరా బాబు. పట్టణం వెళ్ళి ఇంగ్లీషు నువ్వు నాటకాలు ఆడుతున్నావు. మహేష్ బాబు ఆగడు సాంగ్ అది మాకు తెలీదా ఏంటి? హలో హలో కూల్ కూల్. ఎవరు నువ్వు? ఏంటి ఎవరు నువ్వు? మర్చిపోయావు నన్ను? ఏంటి మర్చిపోయేది? అంతేరా, నువ్వు డబ్బులకి ఇంపార్టెన్స్ ఇస్తావు, ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇస్తావు. నేను నిజమైన ఫ్రెండ్ అంటే ఎవరా నువ్వు? సో చెప్పగా ఎవరా నువ్వు? శ్రీనివాస్. శ్రీనివాస్ మన ఊర్లో ఎండాకాలం ఎండ వచ్చింది, వానాకాలం వాన పడింది, చలికాలం చలి కూడా వేసింది రా. రమేష్ ఎలా ఉన్నారా? నేను అలాగే ఉన్నారా బ్లాక్ గా? నువ్వే మాత్రం మారరాదు. ఏదో పంచులు వేసుకున్నా. పద బయటికి వెళ్దాం. అరే బయటికి ఎందుకురా? ఇక్కడ కూర్చొని తాగుదాంరా. ఇక్కడ కూర్చున్నా. లేదురా బయటికి వెళ్దాం. సరే బయటికి వెళ్దాం పద. వద్దు ఇక్కడ కూర్చొని తాగుదాం. ఏంట్రా కబుర్లు? చెప్పాలరా. ఎలా ఉన్నావురా నువ్వు? బాగున్నాను రా. మన ఫ్రెండ్స్ అందరితో టచ్ లో ఉన్నావా? అందరితో టచ్ లో ఉన్నాను రా. నీతో టచ్ లో లేని వాళ్ళు ఎవరున్నారు? ఉమేష్ రా. నీకు టచ్ లో లేడా? నాకు టచ్ లో లేడురా. అవునా? 50 రూపాయలు చిన్నప్పుడు అడిగా కదా, అది ఆడి కోసమే. ఆడి కావాలంటే తీసుకొని నీ దగ్గర అడిగి ఆడికి ఇచ్చాను. ఈ మధ్య యాక్సిడెంట్ కూడా అయిందంటే, కాలిపోయిందంటే ఆడికి. ఉన్నాడా ఏంటో మరి. ఇవ్వండి 50 రూపాయలు. 50 రూపాయలు ఏంటి? ఎవరు నువ్వు? ఆకువీడు. ఆకువీడా? మన ఊర్లో వర్షాకాలం వర్షాలు పడ్డాయి, ఎండాకాలం ఎండ వచ్చింది, చలికాలం చలేసింది. నేను బానే ఉన్నా. అరే ఆడికి లెఫ్ట్ లెగ్ కదరా, పాడైపోయింది. లెఫ్ట్ లెగ్ నువ్వు అటు చూడు, లెఫ్ట్ లెగ్ ఉంటుంది. నువ్వు రారా.
ఇప్పుడు చూడు. ఉమేష్ ఏంట్రా చిన్ననాటి ఫ్రెండ్స్ కలిసి షాక్ లో ఉన్నావా? గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా. గుర్తొస్తుంది మెల్లిగా, అందుకు కూర్చో, మందు అయితే గుర్తొస్తుంది. ఏరా ఎలా ఉన్నారా నువ్వు? నా లైఫ్ చాలా దారుణంగా ఉందిరా. ఏమైందిరా? ఇంటి రెంట్ కట్టాలరా, 3 months ఎంత కట్టి. రెంట్ కట్టాలా? ఎస్. ఎంత ఇవ్వాలి? 12,000. 12,000 రెంట్ కట్టాలా? రై రై నో 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 నువ్వు కదా, నువ్వు కదరా. ఎప్పుడో కలిసావు. నేను ఇస్తారా? నేను ఇస్తాను రా. నేను ఇస్తానని చెప్పాను కదరా. సరే ఇచ్చే. రే రాంప్రసాద్, నీ లైఫ్ ఎలా ఉందిరా? నా పొజిషన్ బాగాలేదురా. ఏమైందిరా? నేను 3 months రెంట్ కట్టాలరా. 12,000 కావాలి నాకు. నీకు 12,000 కావాలా? రే నన్ను అడగొచ్చు కదరా. చచ్చిపోయారట్రా. నాకు నువ్వు హెల్ప్ చేస్తా, ఆడికి నువ్వు హెల్ప్ చేస్తా. వద్దు నేను ఇస్తాను. నాది పెద్ద గుండెరా. రే వద్దు, నేను ఇస్తాను. కడతారా? వద్దురా. కట్టే తీసుకోరా, నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకెలారా? రే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, నేను ఆడికి హెల్ప్ చేస్తా. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నీ దగ్గర ఏముందిరా? అరే తీసుకోరా. ఇంకెలా ఉందా పొజిషన్ అనేది? నిన్న ఆఫీస్ లో జాయిన్ అయ్యా బావా. బ్లేజర్ లేదని ఉద్యోగులను తీస్తారా. బ్లేజర్ లేదనిరా? అది కూడా వ్యాన్ హుస్సేన్ బ్రాండ్ అంట. ఇది సరిపోతా? నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది తెలుసా నీకు? ఒక్క బ్రేస్లెట్ లేదని పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఉన్నాను రా. అవును రా, చైన్ కూడా అడిగారు వాళ్ళు. అవును, చైన్ ఇచ్చే ఫస్ట్ బ్రేస్లెట్ తర్వాత చూసుకుందాం. బ్రేస్లెట్ చుట్టుకో, తీసుకోరా. కూర్చోండి రా, మనతో మాట్లాడదాం. నీ మొబైల్ నెంబర్ ఎంత? చాలా ఉంది మనం కలిసి. నా మొబైల్ పోయి 2 రోజులు అయిందిరా. నీ మొబైల్ పోయేదా? మా ఆవిడతో కూడా మాట్లాడాలి సరిగ్గా. నేను నా మొబైల్ తీసుకురా. అరే మొబైల్ పెట్టుకోవడం మర్చిపోయాను రా. ఏరా ఇన్ని సంవత్సరాలు కలిసావు, మధ్యలో ఏమైపోయావురా ఇంతకి? అరే మొన్న మా తమ్ముడు బర్త్డేకి ఫాస్ట్ ట్రాక్ వాచ్ అడిగాడు రా. మీ తమ్ముడు అడిగాడా? అవును. ఏరా మా తమ్ముడు ఫాస్ట్ ట్రాక్ అడిగాడు రా. ఎలా రా ఫాస్ట్ ట్రాక్ వాచ్ కొన్నావు ఇప్పుడు? ఎవర్రా? హమ్ సాత్ సాత్ హే ఫాస్ట్ ట్రాక్. మా తమ్ముడు బర్త్డే వస్తుంది, ఆడు మంచి కార్గో జీన్ గానీ ఏమైనా మంచి జీన్ ఉంటే అడిగాడు రా. వద్దురా. షూ వద్దేంట్రా? షూ తీసుకోరా, అడుగు తీసుకోరా, తీసుకోరా. కార్గో జీన్ తీసుకోరా. ఇవన్నీ కుదరవు, తీయాల్సిందే. తీసేస్తా 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 తీసేస్తా. తీసుకోరా. అమ్మయ్యా. అరే శ్రీను, మా తమ్ముడు షార్ట్ ఆడితే ఉందట్లే. సరే నువ్వు ఎక్కడ ఉంటుంటారా? నేను మణికొండరా. మళ్ళీ మనం కలుద్దారా? తప్పకుండా రాయ్, మళ్ళీ మళ్ళీ కలుద్దాం బావా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. మన ఫ్రెండ్ కాదురా. సారీ రా. రారా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. చెయ్యేదిరా. తీసుకోరా. పోరా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. ఎవడరాడు బలే దొరికాడు మనకి. మన గెటప్ సీన్ లాంటి ఇడునే. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంట. మొత్తం సర్దు. రే నేను వచ్చి చెప్పు. అరే ఫస్ట్ 2 ఫుల్ బాటిల్ చెప్పు. రమేష్. ఎవర్రా? నేనురా. ఎవడవా నువ్వు? ఆకివీడు. అవును, ఆకుడు నా ఫ్రెండ్ కదా. అబ్బో మస్తు మంది చూసాలే నెలవే. అదే నేనురా. ఆకివీడు సిద్ధాపురం. ఎలా ఉన్నావురా? చెప్పు. చేయదురా. చెయ్యి పోయింది కదా. ఏది? అరే అరే అమ్మా. అరే ఏంట్రా మన ఫ్రెండ్స్ రా. మనం ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. అవునురా. అరే నీకు కొడితే ఎక్కడ తగలరా? సూపర్ ఎండింగ్ ఇచ్చారు సార్. ఎండింగ్ ఎప్పుడైనా లాస్ట్ వరకు మొదలెత్తే బాగుంటదిరా. లాస్ట్ నువ్వే. అబ్బో వద్దు సార్. అన్నా వద్దన్నా అన్నా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అదిరిందే పసిగుండె తగిలిందే హై వోల్టేజ్ 58 హైట్ ఉన్న పిడుగే పడనే. అదిరిందే పసిగుండె తగిలిందే హై వోల్టేజ్ 58 హైట్ ఉన్న పిడుగే పడనే.
ఏంటి రోజా ఇది? ఏం చేస్తున్నావు? నేను ప్రేమిస్తాను దూరం వెళ్ళిపోతా ఏంటి? 2 సంవత్సరాల నుంచి అదే మాట చెప్తున్నావు, ఏదన్నా మార్చు, కొత్తగా చెప్పు. ఓ పని చేయి, నువ్వు నన్ను ప్రేమించు. రెండిట్లో తేడా ఏంట్రా? ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డావు అనుకో, ఆకే బొక్క. అవును, అదే ముళ్ళెళ్ళి ఆకి మీద పడితే ఆకి ఎంత కష్టం బొక్క పెట్టడానికి ముళ్ళు. ఏంట్రా మీ మగాళ్ళు ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు వెంట పడతారు, ఐ లవ్ చెప్తారు. అదిగో నాగబాబు గారు చూడు నా వైపు ఎలా చూస్తున్నారు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు అందంగా ఉన్నావు అంటే నేను అందంగా లేనా? నేను నిన్ను ప్రేమిస్తున్నా కూడా నువ్వు నాకు అందంగా కనపడతావు. నాకే కాదు, ప్రపంచంలో ఏ మగాడి కన్నా అంతే. లవ్ లో అంటే ఆ లవర్ అందంగానే కనబడింది. మా సీనియర్ రామప్రసాద్ గారు అలాగే మోసపోయారు. ఇప్పుడు చెప్పని పెళ్లి ఏంది, పెళ్ళాలి అందంగా ఉన్నారేమో నాకు. చెప్పు తీసుకోని కొడతా ఫ్యామిలీ విషయాలకు వెళ్తే. వీడికి అవ్వదు, వీడికి తెలియదు. అది అది ఏం లేదులే, నువ్వు అందంగా లేనని చెప్పని చెప్తున్నా. అది అందంగా లేనా నేను? తన్ని లేనికి షష్టి పూర్తి వచ్చే వయసు వచ్చినా సరే దాని మొహం మీద ముడతలు వస్తాయేమో గానీ నీకు మాత్రం రావు. ఏ నీకు ఆల్రెడీ ఉన్నాయిగా. ఏంట్రా నువ్వు? నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను. అయితే నీ ఆస్తి మొత్తం నాకు రాసి ఇచ్చేయి. మీ అమ్మాయిలందరూ హాస్టల్ గురించే పడతారు. సరే నువ్వు అడిగా కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్, మాదాపూర్ లో ఉన్న డూప్లెక్స్, మెర్సిడీస్ బెంజ్, బ్యాంక్ బ్యాలెన్స్ 2 CR మొత్తం నీకే రాసిస్తాను. నాకేస్తావా? మొత్తం నీకే. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఎప్పుడు రాసిస్తావురా? సంపాదించాక రాసిచ్చేస్తా. అంటే ఇవన్నీ సంపాదించలేదా? లేదు, సంపాదించిన తర్వాత కనబడేలో నేను సంపాదిస్తే నీయన కదా ఎందుకు పడతా? కతిరిన గైఫ్ లో అనుష్కను సెట్ చేసుకుంటుంది. ఏంటంటే అంటే జోక్ చేసా డార్లింగ్. ప్లీజ్ నీ ప్రేమ కోసం నేను చచ్చిపోతానే. నిజంగా ఐ సీరియస్లీ లవ్ యూ. నా కోసం చనిపోతావా నువ్వు? నీ కోసం చచ్చిపోతా డార్లింగ్. నిజంగానా? నిజంగా చచ్చిపోతా. నిజంగా నా కోసం చనిపోతావా? నిజంగా చచ్చిపోతానే. ఒట్టు. అయితే చచ్చిపో. చచ్చిపోరా. నిజంగా చచ్చిపోతానే. చచ్చిపో. నిజంగా చచ్చిపో. ఎవరు చేస్తున్నా? మా ఇంట్లో వాళ్ళకా? కాదు, ఇగో. హలో, ఎవరికి చేస్తున్నా? 108. బా ఎంత ప్రేమో నేనంటే. ఇక్కడ ఒక శవం ఉన్నది, వచ్చి పికప్ చేసుకోండి. నిజంగా చచ్చిపోతానే. చచ్చిపో. చూడు కారు వస్తుందా? కారు గుద్దుగా నేను చచ్చిపోతాను ఇప్పుడు. చచ్చిపో. ఇదేంటి నన్ను చంపరంటే ఈడు చచ్చిపోయాడంటే? అది ఆడు తలరాత నాయన. బ్లాక్ సూట్ లో వచ్చావు. ఆబ్జెక్ట్ ని. ఆబ్జెక్టా? ఏ ఆబ్జెక్ట్? ఎముడి చేతులు ఉండే యమపాస్ అన్నాయన. బాయసమే కాదు తొక్కలేదు. నువ్వు ఎంపాస్. నువ్వు టీం లీడరా? నువ్వు ఎంపాస్మే. నువ్వు టీం లీడర్. థ్యాంక్ యూ బాబు. ఏం చేస్తుంటాడు నువ్వు? పోయిన ప్రాణాలు తీసుకెళ్తుంటాను నాయన. పోయిన ప్రాణాలు తీసుకెళ్తావా? అవును సార్ 2 minutes ఆగండి సార్. నేను కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను. నన్ను కూడా తీసుకెళ్ళి. చచ్చిపోతావా? చచ్చిపోతు ఎంతకీ ప్రాబ్లం ఏంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఓకే, దానికి వెళ్ళి ప్రపోజ్ చేశాను. సరే, అది నా లవ్ రిజెక్ట్ చేసింది. నేను నిజమైన ప్రేమకు నేను ప్రూవ్ చేసుకోవడానికి చచ్చిపోతున్నా సార్. అందరూ చచ్చిపోతున్నా నాయన. ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని ట్రై చేయి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని ట్రై చేయి. అలా ముగ్గురు ట్రై చేయొచ్చు కదా. అది ఆల్రెడీ 7వ. అయితే తప్పులేదు చచ్చిపోవడానికి. ఎంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? అదిగోండి. ఓహో, వీళ్ళ అమ్మాయిని లవ్ చేస్తున్నావు నువ్వు? వాళ్ళ అమ్మాయి కదా, అదే అమ్మాయి. ఏంట్రా ఇది? ప్రేమ గుడ్డిది సార్. ప్రేమ గుడ్డిది అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకోవచ్చు కదా. ఎవరు పడతా లవ్ చేస్తావా? దాని మొహం మీద ముడుతున్నావు నువ్వు. అది సార్ మీరు దాని మొహతలో చూసారు, మొహం మీద. నేను వేరే చూసి ప్రేమించాను. ఏం చూసావు? అదే దాని మనసు. ఇంకేం చూడలేదు కదా. ఇంకా ఛాన్స్ ఏం లేదు నాకు. చచ్చిపోతానంట. ప్లీజ్ నేను చచ్చిపోతాను సార్. నేను డిస్టర్బ్ చేయొద్దు. ఒక్కసారి నా డార్లింగ్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ టైం ట్రై చేసి చచ్చిపోతాను. ప్లీజ్ మీరు పక్కన ఉన్నాడు సార్. పక్కన ఆబ్జెక్టివ్. ఇంకా చచ్చిపోలేదా? చచ్చిపోలేదా నువ్వు? చచ్చిపోయి వచ్చి కనబడేలా. చచ్చిపోయి వచ్చి కనబడాలా? మీ అమ్మాయిలందరూ ఎంత ఏమైంది నాయన? ఇంకా చచ్చిపోలేదని కొడుతుంది ఏంటి సార్? అది ఆడదు నాయన, చచ్చి వరకు చంపుతూనే ఉంటది. ఏంటి సార్ ఈ టార్చర్ ఆడవుతారు మనకి? సార్ మీరు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయదు సార్. 2 minutes టైం ఏమంటే నేను చచ్చిపోతాను. ఆయన నువ్వు చచ్చిపోయినా చచ్చినా చావలేవు నాయన. ఎందుకు సార్? నువ్వు మళ్ళీ 10,000 అడ్వాన్స్ తీసుకున్నావు కదా 100 ఎపిసోడ్లు చేస్తానని. అవును తీసుకున్నా. నువ్వు చచ్చిపోతావు ఎడుగు నేను చావనేవాడు. ఏంటి సార్ ఇది? అది నేను తలరాత నాయన. నా తలరాత నేను మార్చుకుంటా సార్. అలాగన్నా ఆయన ఇది స్కిట్ కాదు, స్పాంటేనియస్ గా మార్చడానికి తలరాత ఎవ్వరు మార్చ. సార్ ప్లీజ్ మీరు ఏదైనా చేయండి. నేను అర్జెంట్ చచ్చిపోవాలి. నేను చచ్చిపోతాను. నాయన నీకు బ్యాడ్ టైం నడుస్తుంది. నువ్వు ఎన్ని వాచ్లు పెట్టుకున్నా నీకు గుడ్ టైం రాదు. సరే నీకు దరిద్రం ఎంత వెంటాడుతుంది తెలుసా? వెళ్ళరా చూడు, అటుపక్క లారీ వస్తుంది, బ్రేకులు ఫెయిల్ అయిన లారీ. ఓకే సరేనా? వెళ్ళి చచ్చిపో, ట్రై చేయి. సార్ షావ్ ఎదురుగా వస్తున్నట్టు సార్. ఏంటి సార్ బ్రేకులు ఫెయిల్ అయిన లారీ అన్న కరెక్ట్ బ్రేక్ వేసారు ఎక్కడికి వచ్చి? అది బ్రేక్ వేస్తే ఆగలేదు నాయన, మరి పెట్రోల్ లేక ఆగింది. మోడీ గారు కష్టపడి పెట్రోల్ రేట్లు తగ్గించారు కదరా. ఫుల్ ట్యాంకులు కుట్టించుకొని తిరగంటారా? ఎందుకు దీంట్లో కూడా రిజర్వ్ లో తిరుగుతారు. ఏంటి సార్ వీడు? ఎందుకు కొట్టారా? వాడు పెట్రోల్ కొట్టించుకోలేదని కొట్టా. అదే డీజిల్ లారీరా.
రే ఆడు చచ్చిపోయాడు నాయన. చచ్చిపోయాడా? చంపేశావు. ఎవరు సార్? ఆడే. ఎవరు చంపేశారు సార్? ఆడు తలరాత. అదేంటి సార్? ఇది విధి రాత. అదేంటి సార్? నేను రాసిన రాత. మీ స్కిట్లు పేరున గోల. సార్ మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను ఇంకో విధంగా ఏదైనా ట్రై చేస్తాను. వద్దు నాయన, వద్దు, చావద్దు. నువ్వు ఎప్పటికైనా చస్తావు. చచ్చినా కంపల్సరీ నరకానికే వస్తావు. నరకమా? నరకం అంటే ఏంటి సార్? సూపర్ సీన్ స్కిట్ నాయన. మరి స్వర్గం అంటే? మీ జడ్జెస్ నవ్వులు నాయన. సార్ ఇప్పుడు నరకంలో ఎవరో ఉంటారు సార్ మనకి అక్కడ? నరకంలో అదిరే అబ్బి, శకలక్ శంకరు, షేకింగ్ శేషు, అండ్ నెక్స్ట్ రీసెంట్ గా మంచి హైలైటెడ్ ఏం పేరు? అల్లరి హరీష్. అల్లరి హరీష్. అక్కడ కూడా అక్కడ ఉంటున్నాడా? వాళ్ళందరూ పాపాలు చేశారు నాయన. ఏం పాపాలు చేశారు సార్? కామెడీ అని చెప్పి జనాలు ఇబ్బంది పెడుతున్నారు నాయన వాళ్ళు. సార్ మరి స్వర్గంలో ఎవరుంటారు సార్? రంభ, పూర్వశి, మేనక, రష్మి. రష్మి నీకు చెల్లొద్దు నాయన. కాదు సార్, అక్క. ఇప్పుడు మన స్వర్గం కావాలంటే ఏం చేయాలి సార్? మంచి పనులు చేయాలి నాయన. అబ్బా, అయితే మా జబర్దస్తులు అందరూ స్వర్గానికి వస్తాం సార్. మేము జనాలందరినీ, తెలుగు ప్రేక్షకులందరినీ విపరీతంగా నవ్విస్తున్నాం సార్. మీరు నవ్వించట్లేదు ఆయన. వాళ్ళు బలవంతంగా నవ్వుతుంటే వాళ్ళని చూసి ఆడియన్స్ ఇబ్బందులు నవ్వుతున్నారు ఆయన. సార్ మీరు ఏదైనా చెప్పండి సార్, మేము అందరం మట్టికి చచ్చిపోయి ఎక్కడికన్నా మేము అక్కడికి వస్తాం సార్. మీరు 2 నిమిషాలు టైం ఇస్తే ఎప్పుడు చచ్చిపోతాను ప్లీజ్ సార్. చచ్చిపోదు నాయన, నువ్వు చావలేవు నాయన. సార్ ప్రేమ గురించి మీకు ఏం తెలుసు సార్? ప్రేమ గురించి నాకేం తెలుసు. మీలాంటి చచ్చిపోయిన ప్రేమికులందరూ మాకు పైకి వస్తున్నారు ఆయన. అందులో అబ్బాయిలు ఎక్కువ మంది వస్తున్నారు ఆయన. అబ్బాయిలు ఎందుకు ఎక్కువ వస్తారు సార్? వాళ్ళే సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు నాయన. మరి అమ్మాయిలు? వాళ్ళు కూడా లవ్ చేస్తున్నారు. ఏంటి? అబ్బాయిల ఆస్తుల్ని. కరెక్ట్ సార్, కూడా అదే అడిగింది. నీకు విషయం చెప్పమంటాను ఆయన. చెప్పండి. ఎవరిని ప్రేమించద్దు. ప్రేమ ఎంత డేంజర్ తెలుసా? మీరు సిన్సియర్ గా ప్రేమిస్తారు, మీరు సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళు ఇంకోటి సెట్ చేసుకుంటారు. మీరు మీకేమో పాడి కడతారు, వాళ్ళకేమో పెళ్లి ముహూర్తాలు పెడతారు. మీ పేరెంట్స్ బాధపడుతుంటారు, వాళ్ళ పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారు. ఎందుకైనా ప్రేమ మీకు వద్దు నాయన. ఒక్కసారి నా బంగారాన్ని దగ్గరగా చూసి చెప్పండి సార్ ఎలా ఉందో. దూరం నుంచి చూసి దరిద్రంగా ఉంది, కానీ దగ్గరికి వెళ్తుంటే అందంగా ఉంది సార్. వాంతి వస్తుంది రా సార్. నా బంగారం మామూలు ఆడదు కాదు సార్, అందరిలాంటి ఆడదు కాదు. అది ఆడదు కదా ఏంటి సార్? ఆడదే సార్. అన్ని వాళ్ళు చెప్తున్నావు. అబ్బా అంటే నాకు తెలుసు, నేను లవర్ కదా. ఓహో, మామూలు కాదు సార్. ఎట్లా ఆడాలి? ఎంత లవ్ చేశాను నిన్ను. ఇది మామూలు ఆడదు కాదు సార్, అందరిలాంటి ఆడల్లా మోసాలు చేసేది కాదు ఇది. అయ్యో సారీ 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 డార్లింగ్. ఏ రోజా, 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 వాట్ హ్యాపెండ్? చచ్చిపోతున్నా. చచ్చిపోతావా? చూసావా నాయన, ఆఖరి నీ ప్రేమ నువ్వే చంపుకున్నావు. నేను చంపాడు సార్, ఏదో మామూలు తైలం చెయ్యా. అయినా చచ్చిపోయింది ఆయన. చచ్చిపోయిందా? మరి ఏం చేయాలి సార్? ఇంకా అమ్మాయిని చూసుకో. మరి ఫీల్ అయిద్దేమో. చచ్చిపోయింది అదేం ఫీల్ అవుద్ది? అక్క 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 అన్నావు కదరా. అదే అక్కని అడుగుతున్నా, ఇంకెవరు ఉంటారేమో సెట్ చేయమని చెప్పి. సార్ 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 సార్, ఎవరు సార్ ఇడు? అయ్యో సార్, వాడు చచ్చిపోతున్నాడు, తీసుకెళ్ళిపోండి సార్ వాడిని. వాడు గుచ్చుకుంది కత్తి కాదు ఆయన, గుండు సూది. గుండు సూదా? దీనికి ఎందుకు సార్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? వాడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఆర్టిస్ట్ అవుదామని. 100 ఎపిసోడ్లు చేసి మేమే ఆర్టిస్ట్ అవ్వలేదురా, మీరేమవుతారు ఆర్టిస్టులు? అరే చంద్ర అన్న టీమా, అక్కడ చేయండి రా పెర్ఫార్మెన్స్, ఇక్కడ పంచులేరా ప్లీజ్ రా. ఇక్కడ ఆల్రెడీ పెర్ఫార్మెన్స్ చేసి ఉన్నాడు, వెళ్ళండి రా, వెళ్ళండి రా. సార్ ఆడిని కాదు కొట్టాల్సింది, యాక్చువల్లీ ఇంకోండి. ఎవరు? రామ్ ప్రసాద్. నువ్వు బయటికి రారా. వచ్చా? సీనుగాడు ఉన్నప్పుడు స్కిట్ ఆడి మీద రాస్తావు. అవును. వాడు గెటప్ వేస్తాడు. అవును. వాడు లేడు కదా, వాళ్ళు నేను గెటప్ వేద్దాం అనుకున్నా. అవును. అది నువ్వు వేసు. అవును. స్కిట్ నీ మీద రాసుకున్నా. అవును. జడ్జీలు నీ పంచులుగా నవ్వారు. అవును. ఎప్పుడు రా నేను టీమ్ లీడర్ అయ్యేది? అంటే సీనియర్ తర్వాత టీమ్ లో నేనే కదా నెక్స్ట్. లాస్ట్ ఇంకొక డైలాగ్ చెప్తారా, దానికి కూడా పంచు నీకే నవ్వితే కనుక నీకు మామూలుగా ఉండదు. సరేనా? మళ్ళీ స్కిట్ లోకి రా. ఏమపాసం కదా, ఎముడు లేకుండా ఎందుకు వచ్చారు సార్ మీరు? బాస్ సీనియర్ లేకుండా నువ్వు రాలేదండి మరి ఇక్కడికి. చూసా మళ్ళీ నా పంచుకి నవ్వారు. తొక్కేండి రా నన్ను, నన్ను తొక్కండి రా. నువ్వు తిరిగాడు తొక్కండి రా. ఎన్నాళ్ళరా ఎన్నాళ్ళరా నాకు ఈ టార్చరు. ఎప్పుడన్నా సరే లీడర్ ఇస్ లీడర్. నాగబాబు గారు చెప్పారు రే కారండి రా మీరు. మరి నేడ్రా ఇంకా నువ్వేంట్రా, నీకు కూడా క్యారెక్టర్ ఇచ్చాడు. నాకు ఒక్కడికే డైలాగులు లేకుండా ఎర్రి పప్పలా ఉన్నాను ఇక్కడ. రే సీనుగా, రాంప్రసాద్ చంపేస్తారా మిమ్మల్ని ఎప్పుడన్నా సరే? రే అంత లేదు. ఎప్పుడు రా నన్ను టీమ్ లీడర్ గా గుర్తించేది? స్కిట్లు మీరే చేయండి, గెటప్లు మీరే ఏంట్రా? అరే స్కిట్ అయిపోయిందిరా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ సత్యం సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల దాహం, ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం. నా గురించి చెప్పాలంటే మీ అందరూ తెలుసు, సుడిగాలి సుధీర్, ది బెస్ట్ టీమ్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అండ్ జబర్దస్త్. నేను లైఫ్ లో ఏది చూస్ చేసుకున్నా ది బెస్ట్ చూస్ చేసుకుంటాను. నేను ఉండే ఇల్లు, నేను తిరిగే కార్, నా గర్ల్ ఫ్రెండ్స్, మా అక్క, ఎవరైనా సరే
అయితే నేను రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాను. ఎలాంటి అమ్మాయిని చేసుకున్నానంటే ది బెస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద యూనివర్స్. మీరు ఆ అమ్మాయిని చూస్తే రోజా గారు ఇంత అందం దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదా అని ఫీల్ అవుతారు. అలా కళ్ళు తిరుగుతాయి. రష్మి నువ్వు చూస్తే అసలు నేను అమ్మాయిలు ఎందుకు ఇంత అందమైన అమ్మాయిలు ఎందుకు పుట్టలేదని చెప్పని ఫీల్ అవుతుంది. నా లవర్ని, నా వైఫ్ ని, నా దిల్కా దడ్కన్ని, నా జానమని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాను. హనీ బేబీ. అయ్యో సెక్సీ. రష్మి థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఫీల్ దట్ నేను ఇక్కడ ఉన్నా. డార్లింగ్ ఇవాళ మన పెళ్లి రోజు. ఏం కావాలి నీకు? ఏమొద్దండి. హనీమూన్కి వెళ్దామా మళ్ళీ? వద్దండి పర్లేదు. వన్ ఫ్రెండ్. హలో హలో. రాంప్రసాద్ ఎలా ఉన్నారా? బాగున్నాను రా. ఏంట్రా పెళ్లికి రాలేదు మొన్న? సారీ రా, కొంచెం ఆఫీస్ వర్క్ ఉండి రాలేకపోయాను. అరే నా బెస్ట్ ఫ్రెండ్స్ మీరు నా పెళ్లికి రాకపోతే ఎలా రా చెప్పండి. సారీ రా. అరే మర్చిపోయి వాట్సాప్ లో నీ పిక్స్ పంపించాను, వచ్చినాయా? నీ మ్యారేజ్ పిక్స్ చూసాను రా. చూసావా? అమ్మాయి ఎలా ఉందిరా? ఓకే రా, ఓకే బానే ఉందిరా. ఓకే బానే ఉంది అంటరా? అంత మంచి అమ్మాయిని చేసుకుంటే వరల్డ్ లోని ది బెస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ రా అది. బయట టాక్ కూడా యావరేజ్ అని చెప్పారు, అందుకే నేను యావరేజ్. ఈడేంటి ఎలా అన్నాడు? సీను వాడైతే కరెక్ట్ జెన్యూన్ రిపోర్ట్ చెప్తాడు. అరే సుధీర్ రే. అరే బ్యాటరీలో ఫోన్ పెట్టి నేను చేస్తా. బ్యాటరీలో ఉంటే నువ్వు చేసిన నేను చేసిన బ్యాటరీ కదా అయ్యేది. జఫా ఒకడు బ్యాలెన్స్ అయిపోయినట్టు. హలో అరే సీను. అరే సుధీర్ పెళ్లికి వచ్చావు కదా, పెళ్లి ఎలా ఉంది అని చెప్పి అడుగుదామని రిపోర్ట్ కోసం ఫోన్ చేశా. భోజనం అదిరిపోయినారా పెళ్లిలో? ఎంతసేపు భోజనాలు. అరే నేను ఒకటి అడుగుతాను, ఫ్రీగానే ఉన్నావుగా? పర్లేదుగా? ఏంటిదే? మా ఆవిడ మీద నీ అభిప్రాయం ఏంట్రా? మీ ఆవిడ మీద అభిప్రాయం ఏంటమ్మా? నేను మా ఆవిడ ఎలా ఉంటుంది అని అడుగుతున్నా. మీ ఆవిడ శంకర్ గల్లా ఉందిరా, బాగుంది. నువ్వు సరిగ్గా చూడదనుకుంటా. ఒకసారి ఇంటికి వచ్చి నువ్వు కూడా చూసేళ్ళు సరేనా? సరే ఇంట్లో ఉంటావు నువ్వు, బయటకు వెళ్తున్నావా? లేదు ఇక్కడే ఉంటాను. అయితే ఓకే ఉంటా. నువ్వు చిన్నప్పటి నుంచి అందంగా ఉంటాను ఎవరని చెప్పారా? చెప్పారు. ఎవరు చెప్పారు? అమ్మ నాన్న. మా అమ్మ నాన్న నేను కూడా అందంగా ఉంటానని చెప్తారు. ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకెవరన్నా చెప్పారా? కాలేజ్ ఫ్రెండ్స్ చెప్పారు. నువ్వు కాలేజ్ ఉన్నప్పుడు ఎవరు లవ్ చేశారు నిన్ను? చేయలేదు. కాలేజీలో ఒక్కడు కూడా దీని అంటపడలేదంటే ఇది అందంగా ఎలా ఉంటుంది? మార్కెట్కి తీసుకెళ్తే తెలిసిపోయింది. మనం అర్జెంట్గా మార్కెట్కి వెళ్దాం ప్లీజ్. కూరగాయలు అది ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి. పర్లేదండి ఇంట్లో ఉన్నాయి కూరగాయలు. అవి కాదు, పెళ్లి కొత్తగా కదా, వేరే కూరగాయలు కొనాలి. కూరగాయలు కొంటా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ప్లీజ్ యా. ఎవడన్నా కనపడితే బాగుంది, అడుగుదా ఉంటే ఎలా ఉందో ఏంటిది. మాస్టరు టైం ఎంత అయిందండి? ఎవరు ఫోన్ చేస్తున్నారు? మా స్కూల్ మాస్టర్ ఫోన్ చేస్తాను, టైం ఎంత అనుకుందాం. మీ మాస్టర్ టైం ఎంత అయిందని అడగల, టైం ఎంత అయిందని మామూలుగా అడిగా. మీ వాచ్లోనా నా వాచ్లోనా? మీ వాచ్ నా వాచ్ ఏంటి? నా వాచ్ అయిపోయి 2 రోజులైందిలే. నా వాచ్లో టైం 4 అయింది. కరెక్టా రాంగా అని కనుక్కుందామని ఫోన్ చేసి. కరెక్ట్ టైం. ఎలా చెప్తున్నారు? వాచ్ తిరగట్లేదు. ఆ టైం వల్ల నీ టైమే ఫాలో అవ్వాలి కదా. మాస్టర్ ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? అయ్య బాబా చాలా కష్టం అండి అడ్రస్ చెప్పడం. ఇదే ఊరు? ఇది హైదరాబాద్. ఇది వైజాగ్ అడ్రస్. అంటే వైజాగ్ అడ్రస్ ఎక్కడ? వైజాగ్ ఎక్కడుందో చెప్పండి అడ్రస్. వైజాగ్ అడ్రస్ వైజాగ్ అడగాలని ఎక్కడ అడుగుతాడు? వైజాగ్ నాకు తెలిసిన ఎవరు లేరు అడగడానికి. ఓహో నాకు కూడా తెలియదండి. పోనీ అడ్రస్ ఎక్కడెక్కడ దొరుకుతుందో చెప్పండి. సార్ ఏంటయ్యా చెప్పు, ప్రాబ్లం ఏంటి? అదే అంటే ఇక్కడ నుంచి వైజాగ్ ఎన్ని కిలోమీటర్లు అండి? 800 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కడికి? తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? తెలియక అడిగాను సార్. 1600 కిలోమీటర్లు ఉంటుంది. 1600 ఎలా ఉంటుంది సార్? వైజాగ్ నుంచి చెన్నై 800, చెన్నై నుంచి హైదరాబాద్ 800, 1600 సరిపోయి కదా? అదేదో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే 800గా ఉండేది. చెప్పుతో కొడుతున్నా, తెలిసి ఎందుకు అడుగుతున్నావు? ఏంటయ్యా వెనకతల ఫిగర్ ఉంది చూసారా? అబ్బా ఏంటండి అలాగుంది అది? బాలేదేంటి? అబ్బా ఇప్పుడు చూస్తే ఇప్పుడే కళ్ళకి వచ్చేస్తుంది అది. లేదు సార్ నాకు అనిపించాలి ఫ్రెండ్. ఊరుకుంటే నా కళ్ళకి చూడండి. ఏంటి సార్ ఫిగర్? ఈ మధ్యలో ఎక్కడ రేష్మి కూడా చూడదు అలాగ అసలు. చాలా బాగుంది అమ్మాయి. అవునా? మాట్లాడతారా? ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది సార్? ఎవరో ఒకసారి మాట్లాడితే పరిచయం పెరుగుద్ది అంతే. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. ఎవడరా నీకు బాబయ్య? మా పిన్నలు ఆయన బాబయ్య. నేను ఆనాలు తమ్ముడు అనుకున్నాలే గానీ 2 కాళ్ళు లేవు బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. నోట్లో మాట రాదు బాబయ్య. మాట రాదా? మాట్లాడుతున్నావు కదరా? ఇది ఒకటే నేర్చుకున్నాను బాబయ్య. సరిగో ఈ 100 తీసుకొని ఇటు ఈ 100 తీసుకొని బిర్యానీ తిను బాబయ్య. ఇది 10 కదా బాబయ్య? కళ్ళు కనబడి మోసం చేస్తావేంటారు జనాల్ని? చేతులు ఎత్తుకుంటారా? నువ్వు మోసం చేయలేదా? 10 రూపాయలు 100 రూపాయలు అన్నది నేను అలాగే మోసం చేస్తా, తప్పే ఉంది. రాగి అంటారు. చేయలేపుతున్నా నీకు చేయలేపుతున్నా, కాళ్ళు తగ్గితే అర్థమైందా? ఎక్స్ట్రా చేయకు.
కాళ్ళు చేతులు ఉంచుకొని తిన్నాక పని చేసుకోకుండా అడుగు తప్పుతా ఉంటారా గాడిదలో ఉండి అడుక్కున్నా పని కాదనుకున్నా ఏంటి వెళ్ళు ఎక్కడికి చెప్పు అక్కడికి వెళ్తాను అడిగితే తెలిసిపోద్ది మ్యాటర్ అంటే కొంచెం తెలివైన వాళ్ళు ఉన్నాడు అరే ఏంట్రా అరేంట్రా సారీ సార్ చెప్పు ఇట్రా నీకు ధర్మం చేస్తాలే గానీ వెనకతల ఫిగర్ ఉంది చూసావా అంతేం లేదు అంతేం లేదంటారా అంత అందగత్తిని పట్టుకొని సారీ అన్న బాగా చూసానన్నా వరస్ట్గా ఉందన్నా ఏంట్రా ఇటు బాగాలేదంటాడు అటు బాగుంది అరే క్లియర్ కల్పించాలి ఇట్రా 5 minutes మళ్ళీ వస్తాను మాట్లాడారా అదే ఏ పేస్ట్ వాడతారని అడిగానండి ఇంకేం మాట్లాడావు టీ పొడి ఏం వాడతారని అడిగానండి ఇది కిరాణా కొట్ట అవునండి కరెక్ట్ గా అడిగారా ఆ వెనకాతల నుంచి అమ్మాయి ఇడు బాగుందంటే ఇడు బాగాలేదంటాడు ఏంటి నాకు అర్థం కావట్లా కుందన బొమ్మలా ఉంది సార్ అమ్మాయి ఏంటి రష్మి బామ్మ అయితే ఎలా ఉంటుంది అలా ఉంది నువ్వు ఏదో చూసి మాడుతున్నావు అమ్మాయి హెయిర్ స్టైల్ చూసావా నేను మొహమే చూశాను సార్ ఇడు టూ మచ్ చేస్తాను సార్ నా గర్ల్ ఫ్రెండ్ హర్ట్ చేస్తున్నాడు సార్ నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా అరేసిల్లా అనకూడదురా మనం లేదు సార్ నేను ఫిక్స్ అయిపోయాను సార్ నాకు అమ్మాయి కావాలి నాకు అమ్మాయి కావాలి సార్ నువ్వేం చేస్తాను నేను ఫిక్స్ అయిపోయిన అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అయ్యా ఐ లవ్ హెర్ అమ్మాయి కోసం చచ్చిపోతాను ఇప్పుడు తప్పు చచ్చిపోతారా ఎందుకు చచ్చిపోతావు మర్చిపోయింది అసలు మనం కొట్టుకోకూడదు సార్ అమ్మాయి లేకపోతే నేను ఊరుకోను అమ్మాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా అమ్మాయి లేకపోతే నేను ఉండలేను రా అమ్మాయి లేకపోతే ఉండలేను మెల్లి కొట్టండి రా ఎక్కడెక్కడ కొడుతున్నారు వద్దురా తప్పురా రే అలా కాదండి నన్ను పిలిచారు అమ్మాయి ఎలా ఉందని చెప్పాను నా డెసిషన్ చెప్పాను ఆ డెసిషన్ చెప్పాను నచ్చలేదు ఎగిరెస్ట్ చేస్తాను తప్పేంటి ఇప్పుడు ఎవడి పిల్లల గురించి మనం అలా మాట్లాడకూడదు సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ మనకి ఎందుకు సార్ ఈ అమ్మాయిలు తుంచుకోవడం ముందు చెప్పొచ్చుగా సార్ కామ్గా వెళ్ళిపోతున్న టైం అడిగో నా టైం స్టార్ట్ అయింది ఆ అమ్మాయి నాకు కావాలి 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 నేను ఎక్కడ చేస్తాను సార్ సార్ అది నా గోల్డ్ సార్ ఏ గోల్డ్ ఆ గోల్డ్ మీరు ఇప్పుడు తీసుకుని ఏ గోల్డ్ రా నా గురించి ప్లీజ్ నాకు పిచ్చి ఎక్కిపోతుంది గోల్డ్ తీసుకున్నారు సార్ నా గోల్డ్ గురించి ఆలోచించారు నా గోల్డ్ గురించి ప్లీజ్ రోడ్ గోల్డ్ రా దాన్ని వదిలేమని చెప్పి అరే జబర్దస్త్ అందరూ రోడ్ గోల్డ్ వాడతారు నీకు అంత ఉంటే ఆ అమ్మాయిని అడగొచ్చు కదా వెళ్ళి ఎవరో ఒకరు సెట్ చేయమని చెప్పని మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నేను ఫ్లాట్ అయిపోయానండి మీరు నాకు కావాలి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటా నాకు పెళ్లి అయిందిరా మీ ఆయన ఎక్కడ అసలు అర్థంలో చూసుకున్నారని మీరు ఒకసారి ఏంటి అర్థం చూసుకున్నది అర్థం లేదనుకున్నావు ఏంటి ఇప్పుడు నా కళ్ళలో చూసా కదా ఒక్కసారి చూడు నీకు అందం కనిపించింది లేదు చెప్పు నీ కళ్ళతో చూడాలా నీ కళ్ళతో వద్దు నీ కళ్ళ ఇప్పుడు బాగుంది మళ్ళీ ఉంది ఇప్పుడు చెప్పు ఇంటికి వెళ్ళిపో చూసుకుంటా ఫస్ట్ నేను చూసాను రెండోసారి నేను చూసాను అయితే ఏంట్రా మీరు అరే నాకు కావాలా ప్లీజ్ ఇప్పుడు దగ్గర చూసాను కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టింది చాలా బాగున్నావు ఇదిగో ఒకసారి ఇంటికి మీ ఇంటికి ఎందుకు రావాలరా కావాలండి ఏం కావాలరా ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ ఒక్కసారి ఏం ఆలోచించాలి ఏదో ఆలోచించండి ఏం ఆలోచించాలి మీరు నాకు కావాలండి సరే ఆలోచిస్తా నాకు ఆలోచించిన కొట్టమంటారు పెళ్ళి అయిందిరా నాకు పెళ్ళి అయిందిరా ఒక్క నిమిషం మ్యాటర్ కన్వే చేయాలండి మీ దగ్గర రావడానికి మిమ్మల్ని అడగడానికి కారణం ఎవరు తెలుసండి ఆడవాళ్ళు తెలుసా మీ ఆయన కారణం అంటున్నాను మా ఆయనాడు నువ్వు అందంగా ఉన్నావు లేదని చెప్పి మార్కెట్ లో పెట్టి టెస్ట్ చేస్తున్నాడు అదే మార్కెట్ వాల్యూ అంట అవునా నువ్వు వెళ్ళు కొట్టను లేదు థ్యాంక్ యూ ఏరా రే ఇంట్లో ఉన్నదాన్ని బజార్కి తీసుకొచ్చి బజార్లో ఉన్న వాళ్ళని ఎలా ఉంది అని అలా అడుగుతావా నువ్వు లేదు సారీ